తెలంగాణలో ఇక ఫోకస్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ పై కవిత చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి పార్టీ నవనిర్మాణం చేస్తారట. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి అంటూ కవిత చెప్తున్నారు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి, చిచ్చు పెడితే ఊరుకోమంటూ కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వాళ్ళతో పెట్టుకోకండి, ఓసారి పెట్టుకుంటేనే రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పళ్ళు రాలి పడతాయంటూ కవిత చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ముందు రాజధాని కట్టుకోండి, జిహెచ్ఎంసీ ఎన్నికల సంగతి తర్వాత చూసుకుందాం అంటూ కామెంట్ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో పవన్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ సభపై తెలంగాణ లీడర్లు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర నాయకులకి మా తెలంగాణలో ఏం పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో వరుసగా కొంతమంది టీడీపీ నాయకుల కామెంట్స్ కూడా ఇక్కడ కొంత గందరగోళానికి కారణం అవుతూ ఉన్నాయి. తెలంగాణ పేరు అసలు డిక్షనరీలో లేదని ఒకరంటే, మరొకరు అసలు తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు, వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పి మరొకరు మాట్లాడడం, ఇలా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏపీ లీడర్లు తెలంగాణ మీద బురద జల్లుతున్నారు అంటూ ఇప్పటికే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర విషయం ఎలాగో గందరగోళం అయింది. ఈ టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు యాక్టివ్ కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కవిత చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఏమన్నారు చూద్దాం. ఇప్పుడు లెక్క వేరే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయింది, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు సో చూస్తున్నాం కదా, అక్కడ రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటే ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు, లేదంటే మరోవైపు టీడీపీ కూడా యాక్టివ్ అవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి తెలంగాణ లీడర్స్ ఈ విషయాల్లో కౌంటర్లు ఇస్తున్నారు, తిడుతున్నారు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇట్ సీన్స్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అలర్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుందేమో అన్న ఒక అలర్ట్నెస్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఉండదు అనేది సెకండరీ, బట్ అలర్ట్ అయితే అవుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఆ విషయం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది చాలా క్లియర్గా. అండ్ మోరోవర్ ఇప్పుడు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు పవన్ అనే క్వశ్చన్ వస్తే, ఆయనకి చాలా విశేషమైనటువంటి అభిమాన గణం ఉంది, ఆయనకి భక్తులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మోర్ ఆఫ్ హైదరాబాద్లో సెటిలర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఓటింగ్ పడడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మోర్ ఆఫ్ జనసేన అక్కడ 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చాలా ఉత్సాహంగా ఉంది. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అలాంటి ఒక మంచి ఫలితం మాకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే ప్రచారం చేయించాలని ప్రయత్నం చేశారు, కానీ అప్పుడున్న ఈక్వేషన్స్కి ఒప్పుకోలేదు. బీజేపీ కొంత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత జనసేన ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా
వీ కెన్ సే ఇట్స్ వెరీ మైన్యూట్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా డిఫరెంట్. ఇక్కడ సెటిలర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా కొన్ని ఏరియాలు, ముఖ్యంగా కూకట్పల్లి కానీ, ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కేబిహెచ్పి, ఈ ప్రాంతాలన్నింటిలో విపరీతమైనటువంటి సెటిలర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని ఎన్కేష్ చేసుకోవాలని, దాంతోపాటుగా ఒక పెద్ద స్టార్గా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది తెలంగాణలో. సో దాన్ని మరింత పోలరైజ్ చేయాలన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా కనపడుతుంది. సో మరొకసారి కవిత ఏమన్నారో చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ మా ప్రతినిధి మధు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మధుతో డిస్కస్ చేద్దాం ఏం జరగబోతోంది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే